మనం ఎన్నెన్నో చెప్పుకుంటాము, ఎన్నెన్నో మాట్లాడుకుంటాము. త్యాగము లేక నీకు శాంతి కలగదు. త్యాగం ఉంటేనే నీకు శాంతి కలిగిద్ది. ఇప్పుడు చూస్తున్నాము ఎందరెందరినో త్యాగమూర్తులని. మన పైడా గారిని చూస్తున్నాము, లతమ్మని చూస్తున్నాము, వెంకటేష్ని చూస్తున్నాము. ఇంకా ఉన్నారు త్యాగమూర్తులు మన వారు మన సంస్థలో. అంటే త్యాగం వలన ఎన్ని నీకు చేకూరుతాయో చూడు. జ్ఞానాభిలాషకు అవసరమైన శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. జ్ఞానస్థితిలో నిలిచి ఉండేందుకు తెలిసిన సత్యాన్ని పదే పదే పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం చెప్తున్నాను. ఆ స్థితి యొక్క లక్షణం చాలా ఉంటుందని స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీరు చూడండి. మన జీవితంలోని మీ జీవితంలో మనకి నిత్యం జరిగాయి. తల్లి గర్భంలో ఉన్న శిశువు నరకములో కుంభీపాకం కన్నా అధికంగా నరకయాతన అనుభవిస్తాడు. ఆ స్థితిలో జీవుడు తనకిక జన్మ వద్దు అని నిశ్చయించుకుంటాడు కదా. కాని పుట్టుక పెరుగుదలలో తన ప్రమేయం ఉండదు. దేహాత్మభావంతో ప్రకృతితో మేకమై అదే జీవుడు మరణ సమయంలో సర్పవాత పడ్డ కప్పల దేహాన్ని వదులుకోవడానికి గింజుకుంటాడు. మరణించే సమయానికి మనసు దేహాత్మభావం నుండి ముక్తం కాకపోతే మళ్లీ ఆ దేహబంధమే మరొక జన్మకు కారణమై తల్లి గర్భంలో పడేలా చేస్తుంది. తన స్వస్వరూపం తెలుసుకొని తెలివిగా మలుసుకోవటమే మరణ సమయంలో ఒక్కొక్క యమపాశం. మరొక పక్క ప్రపంచంపై చావని అనురాగ పాశం. రెండు మధ్య జీవుడు నానా యాతనలు పడతాడు. జన్మాంతరాల్లో జీవుల బంధాలు మారిపోతాయి. తల్లి భార్యగా రావచ్చు, భర్త సోదరుడుగా రావచ్చు. అది విధాత నిర్ణయం. విధాత విచిత్రం. మనం సృష్టిలో ఏర్పరచుకునే బంధం కొనసాగుతుంది, కానీ అవే సంబంధాలు శాశ్వతంగా నిలిపి ఉంచలేమని తెలిసిన వివేకి తగు మాత్రం సంబంధం బాంధవ్యాలతో చెరిస్తాడు. తెల్లవారగానే వృక్షంపై చేరి, అంటే కొన్ని చిన్న చిన్న మీకు కనిపించే ఇవన్నీ మీరు చూస్తారుగా. తెల్లవారగానే వృక్షంపై చేరి కిలకిలారవాలతో ఊసులాడుకునే పక్షులన్నీ చీకటి పడగానే దేని గూటికి అవి వెళ్ళిపోతాయి. బంధంతో అక్కడే ఉండాలనుకోవు. అలా వెళ్ళిపోవడంలో వాస్తవిక దృక్పథమే కాని స్వార్థం లేదు. మనం కూడా జీవనంలో ఇదే సత్యాన్ని పాటించాలి. జీవిత గమనంలో కొన్ని బంధాలు తీవ్రంగా మారి జీవుడు ప్రకృతికి బందీని చేస్తాయి. ఇనుప సంఖ్యలైనా తెంచుకోవచ్చు గాని కీర్తి, కాంత, కనకంపై మోహ సంఖ్యలను తెంచుకోవడం మాత్రం చాలా కష్టసాధ్యమైన పని. మనకు ఒక ఉపమానం చెప్పుకుందాం. ఒక బాల్య సన్యాసికి మార్గమధ్యంలో పెళ్లి వేడుక కనిపిస్తే అతను పక్కన వారిని ఏమది అని అడిగారు. అది వివాహమని. స్త్రీ పురుషులు ఏకమై విషయభోగాలు అనుభవించి సంతానం కుదురునని వారు తెలిపారు. అలా నడక కొనసాగిస్తున్న మధ్యలో ఒక బావి గుట్టపై పరుండిన అతని స్వప్నంలో ఒక స్త్రీ వివాహమై ఇద్దరు ఒక మంచముపై పరుండినట్లు కల వచ్చెను. ఆ సన్యాసికి, అంటే చూడండి, అంటే మనం ఉపమానం చెప్పుకుంటున్నాం. కల వచ్చెను. కలలో ఆ స్త్రీ తనను పక్కకు నెట్టినట్లు రాగానే అతను నిజముగానే పక్కకు జరిగి నూతిలో పడిను. అంటే కలలో జరిగిందాన్ని ఆయన బాహ్యంలో పడిపోయాడు, నూతిలో పడిను. సమీప ప్రజలు వచ్చి అతన్ని రక్షించి ఏమైనది అని ప్రశ్నించగా స్వప్నము, స్త్రీ సాంగత్యమే తనను నూతిలో పడవేచినదని, ఇక నిజమైన స్త్రీ సాంగత్యం పురుషులను ఎట్టి దురదశలు పాలు చేయును కదా అని అతను ఆశ్చర్యపోయాను. స్త్రీ, ధనము, కీర్తి వంటివి అంత ప్రమాదకరమైనవి. స్త్రీ, పుత్ర, ధనాధికాలు దుఃఖహేతువు కాకుండా ఉండాలంటే మనసులో వైరాగ్యం ఉండాలి. అంటే ఇవన్నీ వదులుకోమని చెప్పట్లేదండి నేను. వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే అన్నిటిని వదులుకోవడం కాదు, లేకపోయినా బాధపడకుండా ఉండటం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని అరిషడ్వర్గాలను మనస్సుకు దూరంగా ఉండటమే వైరాగ్యం. మోహం వల్లనే సంసార దుఃఖహేతు అయింది. వదలాల్సింది మోహాన్ని గాని సంసారాన్ని కాదు.
మనసులో మోహం లేనప్పుడు సంసారమే కాదు, ఏ అనుబంధము ఏమీ చేయలేదు. సంసారమైన, కర్తవ్యమైన, విధి నిర్వహణ అయిన బంధంతో కాక బాధ్యతతో చేస్తే మోహ ప్రభావం లేకుండా ఉంటుంది. అలా మోహం లేనప్పుడు పెద్దలు చెప్పిన పుత్రస్య గతిర్నాస్తి అన్న సూచన నిజమవుతుంది. లేదంటే మోహంతో పెంచితే కొడుకులు పుణ్యగతుల్నే కాదు, అసలు శాంతిని కూడా దూరం చేస్తారు. మనసు పదే పదే ఊహలకు ఎందుకు ఉవ్విళ్ళూరుతుందంటే దానిలో మనసుకు స్వేచ్ఛ ఉంది. వాస్తవంలో మనసుకు స్వేచ్ఛే లేదు. ఉన్నదాన్ని గ్రహించడం తప్ప మనసుకు అదనపు సామర్థ్యం లేదు. కాని ఊహల్లో అలా కాదు. మీ మనసు ఎప్పుడు కూడా సానుకూలతను కోరుకుంటుంది. వాస్తవంలో ప్రతికూలత, సానుకూలత రెండు మిశ్రమై ఉంటాయి. కానీ ఊహల్లోకైతే అలా కాదు. కేవలం సానుకూలతనే భావన చేస్తూ ఉండవచ్చు. కానీ వాస్తవిక జీవనంలో ఎదురయ్యే ఫలితాలను ఊహలు ప్రభావితం చేయకపోగా ముందుగా ఊహించుకున్న విషయంపై మనసు ఇంకా ఎక్కువ నిరాశ చెందుతుంది. మనసుకు వైరాగ్యం అలవడితే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఊహలను తగ్గించుకుంటుంది. ప్రారబ్ధవశమును సంభవించే సుఖదుఖాది ద్వంద్వములు అవశ్యమని భావించి వాటి ఎడల కోరిక గాని ద్వేషము గాని లేని సమబుద్ధి వైరాగ్యం వల్లనే సాధ్యం. అది జ్ఞాని యొక్క లక్షణం. వాతాపిత శ్లేషములతో గాని కామక్రోధాది హర్షడ్వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం. అంటే చూడండి, మనకు 3 తాపాలు చెప్పుకున్నాం. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని చెప్పుకున్నాం. ఏంటంటే అది జ్ఞాని యొక్క వాతాపిత శేషములతో, అంటే వాతాపిత శ్లేషాలతో గాని కామక్రోధాది హర్షడ్వర్గాల వల్ల గాని కలిగే మానసిక దుఃఖం ఆధ్యాత్మిక తాపం అంటారు. సర్ప, పశు, పక్షాదుల వల్ల కలుగు దుఃఖం భౌతికం. యక్ష, రాక్షస, పిశాచాదుల వల్ల కలిగే తాపం ఆది దైవికం. అంటే 3 మరణాలు. ఈ 3 ఏంటి? ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఈ 3 ఈ త్రివిధాలైన దుఃఖాలను నిండిన ప్రపంచము సారహీనం, తుచ్చము, విడవదగినది. అందుకే జ్ఞాని ప్రాపంచిక విషయముల యందు ఇచ్చగాని అయిష్టత గాని కలిగి ఉండడు. రాయిపై పరుండిన దానికన్నా సోఫాపై పడుకుంటే సుఖం వచ్చే మాట వాస్తవం. చూడండి, అంతే కదండి. కానీ అది సాపేక్షత వల్ల కలిగిన సుఖము, రెండిటి మధ్య పోలిక వల్ల కలిగిన సుఖము. ఏది శాశ్వతంగా నిలవదు. 2 శాశ్వతం కాదు కదా. సమదృష్టి అంటే 2 సమానమని తెలుసుకోవడం కాదు. ఏదైనా నిలబడదని సమానత్వాన్ని తెలుసుకోవడమే సుఖం, దుఃఖం 2 రేయింబవళ వలె అనివార్యం. వాటిని లగాయించడం సాధ్యము కాదు. సుఖదుఖాలు ఒకదాని వలన ఒకటి కలుగుటయే కాక ఒకదానితో మరొకటి మిళితములై ఉన్నవి. సుఖదుఖాలకు కారణమైన కోరికను వదులుకొనుట కన్నా వీటిని తప్పించుకొనుటకు మరో మార్గం లేదు. కోరిక వదిలితే శరీర ప్రారంధం వశమున సాగుతున్నదని తెలుస్తుంది.